వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్. దిస్ ఇస్ తేజ అండి. ఇవాళ మనము దుపటాతో అమ్మవారికి శారీ ఎలా డ్రేపింగ్ చేసుకోవాలో చూపిస్తాను. అయితే నాకు తెలిసి యూట్యూబ్లో ఫస్ట్ టైం అనుకుంటున్నా దుపటాతో శారీ డ్రేపింగ్ ఎలా చేసుకోవాలి అనేది. సో సేమ్ శారీ కుచ్చెలు ఎలా పెట్టేసుకుంటారో అలానే పెట్టేయండి. ఇది దుపటాని ఫోల్డ్ చేసుకోండి. శారీని హాఫ్ ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలానే దుపటాని కూడా హాఫ్ ఫోల్డ్ చేసుకొని శారీ కుచ్చెలలాగానే పెట్టేసుకోండి. మొత్తం శారీ కుంచెలన్నీ ఇలా పట్టేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత దీనికి మంచిగా కుంచెలన్నీ సర్దుకోండి. సర్దుకున్న తర్వాత ఇటు ఒక క్లిప్పు, ఈ లాస్ట్కి ఒక క్లిప్పు పెట్టుకోండి. కానీ నేనేం క్లిప్ పెట్టలేదు, యాక్చువల్గా అలానే బాగా నించున్నాయి. సో నేను ఒక సైడే క్లిప్ పెట్టుకున్నాను. మీరు అయితే క్లిప్ కానీ పిన్, శారీ పిన్ కానీ ఏదైనా మీకు ఏది కావాలో అది పెట్టేసుకోండి. పిన్స్ అవాయిడ్ చేయడం మంచిది, శారీ కూడా పాడవ్వకుండా ఉంటుంది. క్లిప్స్ కూడా ఓకే, నో ప్రాబ్లం, అవేమీ ఊడిపోవండి. అండ్ నెక్స్ట్ అలాగే చేసుకున్నాం కదా, అది రిమూవ్ చేసేసి ఇప్పుడు ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు కూడా ఇటు సైడ్ కూడా కుంచెలు సర్దుకోండి. సర్దిన తర్వాత ఇది కూడా మనము అటు సైడు ఇటు సైడు క్లిప్స్ పెట్టేసుకోండి. మధ్యలో కూడా క్లిప్స్ పెట్టేయండి. ఇలా క్లిప్స్ పెట్టుకొని డ్రైపింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి మనము శారీని ఎలా డ్రైప్ చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేను ఒక కలశం బిందె తీసుకున్నాను. ఆ బిందెకి ఒక స్టిక్ని బ్యాక్ సైడ్కి కట్టేస్తున్నాను. మంచిగా ఏదైనా ఊడిపోకుండా ఉండేలాంటి థ్రెడ్స్తో గట్టిగా కట్టుకోండి. అప్పుడే మనము శారీ మొత్తం జ్యువెలరీ అన్నీ వేస్తాం కదా, అప్పుడు ఆ వెయిట్ అనేది అలా నిలబడుతుంది. ఇప్పుడు ఒక టేబుల్ మీద క్లాత్ వేసి దాని మీద ఒక పీఠం ఏర్పరిచి దాని మీద ఒక కలశం కోసం ప్లేట్ పెట్టేశాను. అలాగే ఇప్పుడు కలశాన్ని కూడా మనం ప్లేట్లో పెట్టేసుకుందాము. ఆ స్టిక్స్ బ్యాక్ సైడ్కి వచ్చేలా పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ని కొంచెం అలా లోపలికి వేసి థ్రెడ్ని చూసారా, అలా థ్రెడ్ని బ్యాక్ సైడ్ కట్టేయండి. కొంచెం లూజ్గా కట్టేసుకొని తర్వాత కుంచెలన్నీ సర్దేసుకోండి. సర్దుకున్న తర్వాత మీరు మళ్ళీ కావాలంటే టైని లూజ్గా కట్టిన టైని కొంచెం టైట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్లో కొంచెం కుంచెలన్నీ సర్దేసుకున్నాక ఇటు సైడ్ చున్నీ రైట్ది రైట్కే వేయండి, లెఫ్ట్ది లెఫ్ట్కే వేయండి. ఎందుకంటే ఈ చున్నీకి 4 సైడ్ వర్క్ వచ్చింది కాబట్టి ఇలా వేసుకుంటే ఆ వర్క్ అలానే ఉంటుందండి. లేదంటే లెఫ్ట్ది రైట్కి, రైట్ది లెఫ్ట్కి కూడా వేసుకోవచ్చు. ఇలా సర్దేసుకున్న తర్వాత ముందర కుంచెళ్ళు, తర్వాత ఇప్పుడు వేసే పైట కుచ్చెళ్ళు అన్నీ సర్దేసుకొని తర్వాత అమ్మవారికి వడ్డానం పెట్టేసుకున్నాము. థ్రెడ్ అయినా కట్టేసుకోండి, థ్రెడ్తో అయినా ఫస్ట్ కట్టేసి తర్వాత అయినా వడ్డానం పెట్టండి. లేకపోతే చైన్ది ఉంటుంది కదా, అదైనా పెట్టండి. నేను ఇక్కడ బెల్ట్ వడ్డానం పెడుతున్నాను. నేను ఇక్కడ థ్రెడ్స్ ఏమి యూస్ చేయలేదు అక్కడ ఫిట్నెస్ కోసం అని చెప్పి. సో నేను ఈ వడ్డానం యూస్ చేస్తున్నానండి. అమ్మవారికి ఇప్పుడు మీ దగ్గర ఉన్న నగలతో మీరు అలంకరణ మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చా అండి. ఇప్పుడు ఈ నెక్ పార్ట్ ఏదైతే ఉంటుందో దానికి చోకర్ కానీ ఇలా నెక్ పీసెస్ కానీ పెట్టండి. సో అలాగే మీ దగ్గర ఏ నగలైతే అమ్మవారి కోసం ఉన్నాయో అవన్నీ అలంకరించుకోండి. అలాగే ఇలా అలంకరించుకున్న తర్వాత అలాగే అమ్మవారి ముఖవాడాన్ని కూడా, అమ్మవారి ఫేస్ని కూడా కలశానికి ఏర్పాటు చేసుకోండి. బ్యాక్ సైడు మీరు తమలపాకులు లేదా మామిడాకులు 5 ఆకులని పెట్టండి. అలాగే అమ్మవారికి పూలు కూడా అలంకరించండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ.